నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ట్రిపుల్ స్టార్ క్వశ్చన్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇఫ్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై f of x is equal to sin 2x by 2x by x. ఎప్పుడు ఇది ఇఫ్ x నాట్ ఈక్వల్ టు 0. 1 ఇప్పుడు ఇది ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 కంటిన్యూస్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనం ప్రూవ్ చేయమన్నాడు. ఇది కంటిన్యూస్ కదా మనం చెప్పాలి. ఇందాకట్లాగే ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎట్ x ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్ 0 పెడుతుంటే మనకి వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. నాట్ ఈక్వల్ టు 0 అయితే 0 కాకపోతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మనకి ఏం తీసుకోవాలి? sin 2x by x డెఫినేషన్ తీసుకోమని నేను చెప్తున్నాడు. సో గివెన్ f of 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత వాల్యూ? 1. అలాగే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin 2x by x. ఇక్కడ ఒకటి రాసుకోండి, లేదంటే లిమిట్ f of x అని. లిమిట్ f of x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 f of x అంటే మనకేంటి? sin 2x by x. దీన్ని ఎవాల్యుయేట్ చేయాలి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0. దీన్ని చేయాలంటే ఏం చేస్తాం? ఆర్గ్యుమెంట్లో ఒక 2 ఎక్స్ట్రా ఉంది, కింద x ఉంది కాబట్టి ఒక 2తో మల్టిప్లై చేసి డివిజన్ చేద్దాం. ఇప్పుడు ఇదేమవుతుంది? ఇది స్టాండర్డ్ లిమిట్లోకి వచ్చేసింది కదా. సైన్ x బై x ఫార్ములా ఉంది కాబట్టి ఇది డైరెక్ట్గా ఆన్సర్ 1 into 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 f of x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2 వచ్చింది. దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 f of x నాట్ ఈక్వల్ టు f of 0. హెన్స్ ఫంక్షన్ డిస్కంటిన్యూస్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0. అదేనా? ఇది సెకండ్ క్వశ్చన్. ఇది కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఇది కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చన్. చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ f గివెన్ బై చెక్ ది కంటిన్యూటీ ఆఫ్ f given by f of x is equal to x square minus 9 by x square minus 2x minus 3 if 0 less than x less than 5 and x not equal to 3. 1.5 if x is equal to 3. Check the continuity of at the point x is equal to 3 పాయింట్ దగ్గర కంటిన్యూటీ చెక్ చేయమన్నాడు. మనకు ఫంక్షన్ ఏమి ఇచ్చాడు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఇఫ్ 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 5 అండ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 3. ఎక్స్ నాట్ ఈక్వల్ టు 3 అంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్ 3 దగ్గర 1.5 అంటే ఫంక్షన్ వాల్యూ ఇచ్చేసాడు. అర్థమవుతుందా? అండ్ 0 కంటే ఎక్కువ అంటే 5 కంటే తక్కువ అంటే LHLకి RHLకి కూడా డెఫినేషన్ ఏది? ఇదే డెఫినేషన్. సో సింపుల్గా ఇదే కూడా గివెన్ f of 3 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడు? 1.5 ఇచ్చాడు. అలాగే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 3 f of x ఈజ్ ఈక్వల్ టు
లిమిట్ ఎక్స్టెండింగ్ టు 3. ఇది కాకపోతే ఎగ్జాక్ట్ 3 కాకపోతే రెండింటికి LHLకి RHLకి డెఫినేషన్ ఏది వాడుకోవాలి, ఇదే వాడుకోవాలి. అంటే డైరెక్ట్గా ఎక్స్టెండింగ్ టు 3 డైరెక్ట్ ఈ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. లిమిట్ డైరెక్ట్ ఫుల్ లిమిట్ ఇక్కడ దీంట్లోనే ఉన్నట్టు అర్థం, x² - 3. దీన్ని ఎవాల్యుయేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ మనకి ఇది 0/0 ఫామ్ వస్తుందా, 0/0 ఇండెటర్మినేట్ ఫామ్. సో మనం మ్యానిపులేట్ చేయాలి. ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తాం, దీన్ని x-3 ఇంటూ x+3 కింద రాయొచ్చు. దీని ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమవుతాయి చూడండి, 1 3 * 3 కదా, అంటే x-3 ఇంటూ x+1 వస్తుంది. ఫ్యాక్టర్ ఇచ్చేస్తే ఈ x-3 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు మనం వాల్యూ పెడితే ఏమన్నా ప్రాబ్లం వస్తుందో చూడండి. 3 వాల్యూ పెడితే 3 + 3 6, ఇది 4, 6/4. ఇదేమి ఇండెటర్మినేట్ ఫామ్ కాదు కాబట్టి డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో 3 + 3/3 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 6/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1.5. సో ఫంక్షన్ వాల్యూ అండ్ లిమిటింగ్ వాల్యూ రెండు కూడా మనకు ఒకటే వచ్చింది కాబట్టి therefore limit extending to 3 f of x is equal to f of 3. Hence function is continuous at x is equal to 3. x is equal to 3 పాయింట్ దగ్గర ఇది కంటిన్యూస్ ఫంక్షను. ఓకేనా. తర్వాత వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి చెక్ ద కంటిన్యూటీ. ఇది $3 క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ $3. చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 2. చెక్ ది కంటిన్యూటీ of the following function at x is equal to 2 దగ్గర ఫంక్షన్ కంటిన్యూటీ చెక్ చేయమన్నాడు. ఫంక్షన్ ఏమి ఇచ్చాడు, f of x ఏమి ఇచ్చాడు, 1/2 x² - 4 1/2 x² - 4 if 0 less than x less than 2, 0 if x is equal to 2, but x is equal to 2 minus 8 x to the power of -3 if x greater than 2. ఇక్కడ చూడండి, ఇప్పుడు LHL సెపరేట్గా RHL సెపరేట్గా అండ్ ఫంక్షన్ వాల్యూ సెపరేట్గా ఇచ్చాడు చూడండి. అట్ ఎగ్జాక్ట్ 2 వాల్యూ అంతా 0. అలాగే 2 కంటే తక్కువ ఉంటే 0 less than x less than 2 అంటే అర్థం ఏంటి, 2 కంటే తక్కువ ఉంటే అంటే ఇది ఏంటంటే 2 కంటే తక్కువ ఉండడం అంటే 0.2 దగ్గర ఇది 0.2 అనుకోండి. 2 కంటే తక్కువ అయితే ఇది LHL కదా, దీనికి ఈ డెఫినేషన్ తీసుకోవాలి. ఏ డెఫినేషను, 1/2 x² - 4 ఈ డెఫినేషన్ తీసుకోవాలి. 2 కంటే ఎక్కువ అయితే ఈ పక్కన ఉంటుంది కాబట్టి దేని తీసుకోవాలి, ఇది x greater than 2 అంటే 2 కంటే ఎక్కువ అంటే ఇది RHL అనమాట. RHLలో ఈ డెఫినేషన్ తీసుకోవాలి, 2 minus x to the power of -. అట్ ఎగ్జాక్ట్ 2 అయితే వాల్యూ అంత 0 అంటే ఎగ్జాక్ట్ 2 దగ్గర వాల్యూ 2 ఇచ్చేసాడు. అదేంటంటే ఫంక్షన్ అంటే గివెన్ మనకి ఏమి ఇచ్చాడు, గివెన్ f of 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. ఇప్పుడు మనం LHL RHL సెపరేట్గా మనం డెఫినేషన్ సెపరేట్గా ఇచ్చాడు కాబట్టి సెపరేట్గా మనం కాలిక్యులేట్ చేయాలి. అర్థమైందా. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 minus f of x is equal to limit extending to 2 minus నెగిటివ్ LHL ఏం తీసుకోవాలి, 1/2 x² - 4. ఇక్కడ చూడండి, ఇది డైరెక్ట్గా వాల్యూ పెడితే ఇది ఏమైనా ఇండెటర్మినేట్ ఫామ్లోకి వెళ్తుందా లేదో చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. 2 పెడితే 4, 4 minus 4 0, 0 into half 0. ఇదేమి ఇండెటర్మినేట్ ఫామ్ కాదు, ఇది ఫైనైట్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇట్స్ అన్ ఆన్సర్. సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 minus f of x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 0 వచ్చింది. అలాగే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 ప్లస్ అంటే RHL
లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 ప్లస్ ఏమి ఇచ్చాడు మనకి 2 మైనస్ 8 ఆర్హెచ్ఎల్ 2 ప్లస్ అంటే గ్రేటర్ దెన్ 2 కంటే ఎక్కువ అంటే ఆర్హెచ్ఎల్ ఇది తీసుకోవాలి, ఎల్హెచ్ఎల్ ఎక్స్ లెస్ దెన్ 2 అంటే ఈ డెఫినేషన్ తీసుకోవాలి. ఇదే మేజర్గా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవే ఈ కంటిన్యూటీలో. అర్థమవుతుందా? ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 ప్లస్ 2 మైనస్ 8x³ అంటే 8/x³ ఎక్స్ టు ది పవర్ -3 అంటే x³ కింద రాయొచ్చుగా. ఇప్పుడు డైరెక్ట్గా వాల్యూ పెడితే మనకి ఏమైనా ప్రాబ్లమో చూడండి. పెడితే ఏమవుతుంది 2³ అంటే 8 8 1 2లోంచి 1 తీసేస్తే 1. సో డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇండెటర్మినెంట్ ఫామ్ ఏమీ కాదు కాబట్టి డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో 2/2 మైనస్ 8/8 ఇది 1 టైం 2 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ మూడు ఈక్వల్గా రాలేదు కాబట్టి hence function discontinuous at x is equal to 0 at x is equal to 2. Therefore limit extending to 2 minus f of x not equal to limit extending to 2 plus f of x. ఏదో ఒక రెండు మనకి ఈక్వల్ కాకపోయినా కానీ కంటిన్యూస్ అని చెప్పచ్చు మనం. నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3 హెన్స్ ఫంక్షన్ ఈజ్ నాట్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. నాట్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 రైట్. ఇది అయిపోతే నెక్స్ట్ది